వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు హన్మకొండ జిల్లా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎల్కతుర్తి మండలం చింతపల్లి గ్రామం గులాబీమయంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 10 లక్షల మందితో ఈ సభ జరగబోతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. తెలంగాణలో దారులన్నీ హన్మకొండ ఎల్కతుర్తి వైపే. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ శ్రేణులు అహర్నిశలు కష్టపడి చివరి ఘట్టానికి తీసుకొచ్చారు. సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైంది. అందుకు సభా వేదికను సర్వం సిద్ధం చేశారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఇరవై 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుండి మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, అక్కడ వరంగల్ ఏ విధంగా ఉంది? బీఆర్ఎస్ సభకు సంబంధించి అక్కడ జనాలు ఏ విధంగా వస్తున్నారు? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అవడం పూర్తిగా గులాబీ భయంగా మారింది. ఈ రోజు ఏదైతే హనుమకొండ శివార్లో ఉన్నటువంటి ఎల్కతుర్తి మండలంలోని చుద్దలపల్లి గ్రామం శివార్లు పూర్తిగా గులాబీమయంగా మారింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడికి ఏదైతే కేసీఆర్ సభ ప్రసంగం వినేందుకైతే పెద్ద ఎత్తున జన సమీకరణ అయితే కొనసాగితే ఉదయం నుంచి దానికి సంబంధించినటువంటి వాహనాలు అయితేనేమి, సంబంధించినటువంటి సొంత వాహనాలు అయితేనేమి, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి వారందరినీ ఆ సమీకరణ చేసే విధంగా అయితే పెద్ద ఎత్తున ఒక ప్రజాప్రతినిధి అయితే ప్రయత్నాలు కొనసారు. అదే విధంగా రాష్ట్రం నలుమూల నుంచి కూడా సభ వద్దకు చేరుకునే విధంగా అయితే శ్రేణులు అయితేనేమి, అదేవిధంగా కార్యకర్తలు అయితే ఫుల్ జోష్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వివిధ నాయకులు అదే విధంగా వివిధ కులాలకు సంఘాలకు చెందినటువంటి ప్రజలు, అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా ఈ రోజు కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కలుగుతుంది. ఎందుకంటే 16 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలను ఈ రోజు ఎండగట్టేందుకైతే కేసీఆర్ ఈ సభను ఏర్పాటు చేసినట్టుగా, దాంతో 25 సంవత్సరాల రజతోత్సవ వేడుక కూడా జరుపుకున్న నేపథ్యంలో దాదాపుగా 25 ఏళ్ల పాటు, అంటే 14 ఏళ్ళు ఏదైతే చేసినటువంటి ఏదైతే ఉద్యమ సమయం అయితేనేమి, ఆ తర్వాత 10 ఏళ్ళు పాలన అయితేనేమి, ఒకేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ పూర్తిగా వివరించే విధంగానైతే ఈ రోజు కేసీఆర్ ఒక సంకల్పం అయితే వరంగల్ గడ్డ మీద తీసుకొచ్చారు. ఎందుకంటే వరంగల్ అంటేనే కేసీఆర్ కు ఒక నమ్మకమైన ప్రాంతం. ఇక్కడ నుంచి ప్రారంభిస్తే ఏదైనా సక్సెస్ గా ఉంటుందనే ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నటువంటి సందర్భం గత 24 సంవత్సరాల నుంచి ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే దానిలో భాగంగానే ఉద్యమం కూడా వరంగల్ ఉద్యమం కూడా వరంగల్ గడ్డ నుంచి ప్రారంభమైంది. అదేవిధంగా కరీంనగర్ గడ్డ నుంచి ప్రారంభమైంది. కాబట్టి 2 ఉద్యమాల గడ్డలైనటువంటి 2 జిల్లాలకు అనుసంధానంగా ఉన్నటువంటి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ సభా వేదికను ఏర్పాటు చేసుకొని సభా వేదికను ఎంచుకున్నటువంటి సందర్భం కలుగుతుంది. అయితే సుదీర్ఘ కాలం తర్వాత ఈ రోజు కేసీఆర్ జనాల్లోకి వస్తున్నటువంటి సందర్భం పూర్తి స్థాయిలో జనాలు కూడా పెద్ద ఎత్తున ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ ప్రసంగం అంటేనే ఒక ప్రపంచనంగా భావిస్తా ఉంటారు. ఆయన మాటలు వింటేనే ఒక ఎక్కడ లేని ఉత్తేజం కూడా జనాలకు, కార్యకర్తలతో పాటు జనాలకు కూడా వస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పూర్తి స్థాయిలైన మాటల కోసం అయితే ఆకర్షించినటువంటి సందర్భాలు కూడా మనం గతంలో చూసినటువంటి టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సభలు సమావేశాలు కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యాయి. అది కూడా వరంగల్లోనే కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయినటువంటి సందర్భం కూడా చూసుకున్నాం. ఎందుకంటే అదే తరహాలో ఈ రోజు కేసీఆర్ తీసుకోబోయేటువంటి రాష్ట్ర భవిష్యత్ కార్యాచరణ అయితే పార్టీ
భవిష్యత్ కార్యాచరణ అయితే ప్రతిపక్ష ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీపై అవి చెప్పే ఎదురు అడిగే ప్రశ్నలు చేసే సమయం కూడా ఆసన్నమైందనే ఒకటి ప్రభావితం కనబడుతుంది. ముఖ్యంగా 16 నెలల పాలనలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి హామీలు అయితేనేమి, వాటి ద్వారా విఫలమైనటువంటి ఫలితాలు అయితేనేమి, వాటి ద్వారా రాబోయే రోజుల్లో ఎదుర్కోవాల్సిన సమస్యలపై కూడా పెద్ద ఎత్తున ప్రసంగించే అవకాశం కనబడుతుందన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అంటే 10 లక్షల అంచనా వేసుకున్నటువంటి ఈ సభకు 15 లక్షలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టే గత 2 రోజుల కింద మనకు హరీష్ రావు కూడా చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆ పాదయాత్రలు చేసుకుంటూ ఎడ్ల బండ్లను తీసుకుంటూ అదేవిధంగా సొంత కార్లలో కూడా బయలుదేరినటువంటి సందర్భాలు 2-3 రోజుల నుంచే కనబడుతున్నాయి. అంటే ఇప్పటికే అంటే అంచనాలకు మించి కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ లేకపోలేదని మాత్రం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ప్రధానంగా ఎలకతుర్తి సెంటర్ లో ఉన్నటువంటి ఈ చింతలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభ అయితే దాదాపుగా పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ జనాలను కూడా సమీకరణ చేసే ప్రయత్నం అయితే కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా సహకరించే విధంగా అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నిన్న దారులన్నీ గులాబీ మయంగా మారాయనేది కూడా మనం నిన్నటి ప్రసారాలు చేస్తున్నాం. 1990 ద్వారా ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా అందిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ సంబంధించినటువంటి కనబడుతుంది, కేసీఆర్ పార్టీ వినబడుతుంది, కేసీఆర్ గులాబీ తండ్రి తలమే కనబడుతుంది. చూసినా కానీ కేసీఆర్ కు సంబంధించినటువంటి గులాబీకి సంబంధించినటువంటి జెండాలే రెపరెపలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు జరగబోయే సభ ఏదైతే ఉందో కేసీఆర్ ప్రసంగంతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి శ్రీరామ రక్ష ఒక వేదం పలికే విధంగానైతే ఈ సభ జరగబోతుందనేది మాత్రం పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. శ్రీధర్, మీరు హోల్డ్లో ఉండండి. అయితే అక్కడ సభకి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు.